నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ అండ్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మనం న్యూమరాలజీ పరంగా పేరుల సిరీస్ చేస్తున్నాం కదా గురుగారు. అందులో భాగంగా ఇవాళ రవి అనే పేరు, దాని ప్రభావం అనేది ఎలా ఉంది న్యూమరాలజీ ప్రకారం, ఆ నేమ్కి వైబ్రేషన్ ఎలా ఉంది ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. ఈ రవి అనే పేరు జనరల్గా ఎలా పెడతారంటే, ఒక వ్యక్తికి రవికాంత్ అని, రవికిరణ్ అని, రవికుమార్ అని, ఇలా రకరకాల రవిశంకర్ అని రకరకాలుగా పెట్టి పిలవడం మటుకు రవి అని పిలుస్తుంటారు. అవును. ఇదే రవిని రవికుమార్ అంటే వేరే నంబర్ ఉంటుంది, రవికాంత్ అంటే వేరే నంబర్ ఉంటుంది, రవికిరణ్ అంటే వేరే నంబర్ ఉంటుంది. కానీ ప్రధానంగా చూసుకుంటే ఏ విధంగా మనం పిలుస్తున్నాము, పిలిచే పేరులో ఉన్న నెంబర్ ఎలా ఉంది, దాని వైబ్రేషన్ ఎలా ఉంది, అది ఏ విధంగా మన మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఇంపార్టెంట్. సో అతనికి పూర్తి పేరు ఏం పెట్టినా కూడా రవి అని ఎవరినైతే పిలుస్తామో, RAVI రవి, ఈ రవి అనే పేరు ఎట్లా ఉంటుందంటే, దీంట్లో ఉన్న నెంబర్ 13వ నెంబర్, దీన్ని డెత్ నెంబర్ అంటారు. 13వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. అట్లాగే 4 అక్షరాలు, రవి అంటే 4 అక్షరాలు. 4 అక్షరాల పేరు జీవితంలో అన్నీ కూడా ఆలస్యాన్ని, అడ్డంకుల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక పూర్తి పేరు కూడా కొంతమంది పిలుస్తున్నారు అనుకోండి, దాంట్లో ఉన్న నెంబర్ కూడా పనిచేస్తుంది. ఈ 13వ నెంబర్ డెత్ నెంబర్ అంటే ఎంత పవర్ఫుల్గా వాళ్ళ మీద పనిచేస్తుందంటే, వాళ్ళ జాతకాన్ని అనుసరించి వాళ్ళ బుద్ధుల్ని, వాళ్ళ ఆలోచనల్ని కూడా శాసిస్తుందన్నమాట. తద్వారా వాళ్ళు చేయకూడని పనులు చేసి ఇబ్బందులు పాలవుతుంటారు. చేయకూడని పనులు చేసి అంటే నేరాలు చేయడానికి కూడా వెనకాడరు. సో మీరు రీసెంట్గా చూసినట్టయితే ఒక కుర్రవాడు ఐబొమ్మ రవి, ఐబొమ్మ అనే తను పైరసీ విషయంలో సినిమాలని పైరేట్ చేసి సుమారుగా వేల కొద్ది సినిమాల డేటా అతని దగ్గర పెట్టుకొని దాన్ని ఫ్రీగా అప్లోడ్ చేస్తూ అతను తప్పు చేస్తున్నాడు. ఆఖరికి ఏమైంది అంటే, పోలీసులకి దొరికి నేరస్తుడే జైల్లోకి వెళ్ళాడు. సో ఈ 13వ నెంబర్ అతని మీద ఎలా పనిచేసింది, ఎంత ఇంటెలిజెంట్ అయితే అతను ఇన్ని రకాల పైరసీ చేశాడు. సినిమా రాగానే కొంతమంది ఏమో మొదటి రోజే అప్లోడ్ చేస్తున్నారు దొంగతనంగా వీడియో చేసి. కొంతమంది ఇప్పుడు ఈ రవి ఏమో OTTలోకి వచ్చిన మరుసటి నిమిషమే ఇతను అప్లోడ్ చేస్తున్నాడు. అయితే అతన్ని సమర్థించే వాళ్ళు కూడా చాలామంది సమాజంలో కనబడుతున్నారు. ఎందుకంటే ఫ్రీగా చూస్తున్నాము, మేము OTTకి సబ్స్క్రిప్షన్ కట్టుకోలేం కాబట్టి ఫ్రీగా చూస్తున్నాము. ఇప్పుడు మూవీ టికెట్ రేట్స్ కూడా బాగా పెరిగాయి కదా గురుగారు. ఈ మాల్స్ లో వీటిల్లో ఏంటంటే మనకి వెళ్తే కనీసం 1000 రూపాయలు లేనిదే అవ్వట్లేదు మూవీకి. సో అవి కూడా చాలా మంది జనాలకి ఏంటంటే అలా కూడా ఆయన్ని సమర్థిస్తున్నారు. నేను చెప్తాను మీకు దీనికి అన్నిటికీ కారణం చెప్తాను. అసలు మిమ్మల్ని మూవీకి మాల్కి వెళ్ళమని ఎవరు అడిగారు మిమ్మల్ని కదా? నేను చెప్తాను దాని వివరణ. అంటే ప్రధానంగా 13వ నెంబరు రవి అనే పేరుని ఎలా జీవితాన్ని నాశనం చేస్తుందని చెప్తాను. అతను మహా తెలివైన వాడు, పెద్దగా డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు లేకపోయినా, చదివిన ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఉన్నా కూడా ఈ దీంట్లో ఈ వెబ్ సైన్స్లో బాగా మెళకువలు, బాగా చాకచక్యాన్ని సంపాదించి పిక్చర్స్ అన్నిటినీ చౌర్యం చేసి పైరసీ చేస్తున్నాడు. అంటే ఇంత తెలివిగల వ్యక్తి పేరులో నంబర్ బాగుంటే ఇలాంటి పనులు చేయరు. అంటే కష్టాలని కొని తెచ్చుకునే పనులు, మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే పనులు చేయరు. ఇప్పుడు ఎంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, పెద్ద పెద్ద వాళ్ళు, భారతీయులే పెద్ద పెద్ద గూగుల్కి వాటికి CEOలుగా ఉన్న సత్యానాదేళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు.
ఇతనికే కనుక మంచి పేరు ఉంటాయి. అంటే నా పాయింట్ ఇదే ప్రధానంగా. నేను ఒక రవిని విమర్శించడము లేకపోతే అతన్ని చేసిన పని విమర్శించడం నా ముఖ్య ఉద్దేశం కాదు. ఇతని పేరులో ఉన్న 13వ నెంబరు, ఇతని జాతకము ఇతన్ని నేరస్తుడిగా మార్చినాయి. తెలివితేటలు ఉన్నా కూడా జీవితాన్ని జీరో చేసేసినాయి. భస్మాసుర అస్తంలాగా తన జీవితాన్ని తను నాశనం చేసుకునేలా చేసినాయి. ఈ 13వ నెంబర్ ఉన్నందువల్ల తనకి ఇలాంటి బుద్ధి పుట్టింది. లేదంటే ఇంకో రకంగా దేశానికి ఉపయోగ ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నేను చేసిన పని సమాజంలో చాలామందికి ఆనందాన్ని ఇస్తుంది, బాగుందని అన్నాడు. ఇదే పని ఇంకో రకంగా చేయొచ్చు, ఇంకో రకంగా సేవ్ చేయొచ్చు. అవును, ఒక ఎడ్యుకేషన్ యాప్ను, ఒక హెల్త్ యాప్ను ఏదో క్రియేట్ చేసి ఏదో సమాజానికి హెల్ప్గా చేయొచ్చు. అలా సాయం చేసినా కూడా నీ తెలివితేటలు ఉపయోగపడేవి, నీకు పేరు వచ్చేది, గౌరవాలు, పురస్కారాలు, పద్మశ్రీలు లభించేవి. కానీ చేసిన పని దొంగ పని అవటం వల్ల నువ్వు చేసేది కొంతమందికి ఉపయోగపడినా కూడా దాన్ని చట్టం ఒప్పుకోదు. దొంగతనాన్ని చట్టం ఒప్పుకోదు కదా. సో ఒప్పుకోపోవటం వల్ల నువ్వు నేరస్తుడు అయ్యావు. దానికి కారణం 13వ నెంబరు. ఇకపోతే ఐ బొమ్మ అనే పేరులో 16వ నెంబర్ ఉంది. ఐ బొమ్మ అనే పేరులో, ఈ ఐ బొమ్మ అనే పేరులో ఉన్న 16వ నెంబరు, ఈ 16వ నెంబర్ ఏంటంటే బ్లాస్టింగ్ నెంబర్ అంటారు దీన్ని. చాలా ఫాస్ట్గా పరిగెత్తి తీసుకెళ్ళి బ్లాస్ట్ చేస్తుంది. సో ఈ 16వ నెంబర్ ఉండటం వల్ల ఈ ఐ బొమ్మ అనేది ప్రజల్లోకి తొందరగా వెళ్ళిపోయింది. అంటే ప్రతి ఒక్కడికి తెలుసు దాని గురించి, తెలియని వాళ్ళు లేరు. సినిమాలు ఆసక్తి ఉన్న ప్రతి వాళ్ళకి ఐ బొమ్మ అంటే తెలుసు. అంత ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళిపోవడానికి ఐ బొమ్మలో ఉన్న 16వ నెంబర్ కారణం. ఒక నెంబరు ఒక పరిస్థితిని ఎట్లా క్రియేట్ చేస్తుంది అనేది. ఇకపోతే ఇతని పేరులో ఉన్న 13వ నెంబరు, ఈ 13వ నెంబర్ ఇతనికి దురాలోచనలు, దుష్ట బుద్ధులు కలిగించి ఎక్కడో ఫ్రాన్స్లో ఒక ఐలాండ్లో కూర్చొని ఇంత వ్యవహారం నడిపించాడు అతను. వీళ్ళ ఇంటి పేరు ఇమ్మందో ఏదో ఉంది, సంథింగ్. ఇమ్మడి రవి అని కొంతమంది అంటున్నారు, ఇమ్మంది రవి అని కొంతమంది అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను ఈ రవి అని సైన్ చేసి ఉంటాడు. సిగ్నేచరు ఈ రవి అని చేసి ఉంటాడు. ఈ రవి అంటే 18వ నెంబర్. 18వ నెంబర్ని బ్లాస్టింగ్ నెంబర్, హై టెన్షన్ నెంబర్ అంటారు. ఆర్థిక నేరస్తులు, ఆర్థిక నష్టాలు, నువ్వు సంపాదించిందంతా పోగొట్టుకోవటం, నువ్వు సాధించిందంతా జీరో అవడం, ఏంటి నువ్వు ఒక నేరస్తుడిగా ముద్రపట్టం, నువ్వు ఒక నేరస్తుడిగా బిహైండ్ ద బార్స్ అంటే చెరసాల్లోకి వెళ్ళడం, లేదా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, లేదా యాక్సిడెంట్లు అవడం, లేదా ఎవరో చంపేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట 18వ నెంబర్. సో ఒక వ్యక్తి ఒక జీవితంలో పేరులో నెంబర్ బాగుంటే ఇదే ఇమ్మడి రవి ఒక సైంటిస్ట్ గాను, ఒక టాప్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గాను, పెద్ద పెద్ద కంపెనీస్కి CEO గాను అలా వెళ్ళేవాడు. సో ఇక్కడ నేను చెప్పే సందేశం ఏంటంటే, మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పేర్లు పెట్టండి, డెత్ నెంబర్ పెట్టద్దు. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ప్రతి రవి ఇలా నేరస్తుడు అవుతాడని చెప్పట్లే నేను. ఇంకో రవి యాక్సిడెంట్లో చనిపోతాడు, ఇంకో రవికి ఏదో హార్ట్లో హోల్ ఉందనో లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉందనో ఏదో ప్రాబ్లం వస్తుంది, లేదా ఇంకో రవి బిజినెస్లో హెవీ లాస్ అయి సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు, లేదా ఇంకో రవి. బట్ ఏ రవికైనా సరే జీవితం నాశనం అవడం అనేది ఖచ్చితం. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, సంఖ్యాబలాన్ని అర్థం చేసుకోవాలి. ఎంతసేపు జాతకము, గ్రహాలు, భగవంతుడు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఇవి పనిచేస్తున్నాయి, అన్నీ ఉన్నాయి, వాటికి అనుగుణంగానే పనిచేస్తాయి. భగవంతుడికి అనుసరణలోనే ఇవి అన్నీ పనిచేస్తాయి, గ్రహాలు పనిచేస్తాయి. 9 గ్రహాలు, 9 గ్రహాలకి 9 నెంబర్లు, వాటికి తగ్గట్టే ఇవన్నీ పనిచేస్తాయి. కనుక పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం అనేది తెలివైన పని. మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలంటే పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు.
ఇక్కడ ఒక చిన్న సందేహం గురువు గారు. చెప్పమ్మా. అంటే మనం ఇంత ముందులో చేసిన పేర్ల మీద చేసినట్లు కొన్ని వీడియోల్లో కొంతమంది కామెంట్స్ చేశారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, మీరు కేవలం న్యూమరాలజీ పరంగానే చెప్తున్నారు అనుకుంటున్నారు. అలా కాకుండా మీరు వచ్చేసి ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, అంటే మీకు ఆస్ట్రాలజీ కూడా తెలుసు, అయినా కూడా న్యూమరాలజీ పరంగా జనాలకి చెప్తున్నారు. అది ఎందుకో ఒక్కసారి అర్థమయ్యేలా చెప్తారా? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు ఒక రవి తెలుసండి, ఆయన చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, చాలా జీవితంలో బాగా సక్సెస్ అయ్యాడు అని అనుకుంటారు. ఇంకొక పేరు అశోక్ అనే పేరు బాగాలేదని మనం చెప్తే, నాకు తెలిసిన ఒక అశోక్ ఉన్నాడు, ఆ అశోక్ మంచి సక్సెస్ అయ్యాడని అంటారు. లేదా మీరు ఇవన్నీ బిజినెస్ కోసం చెప్తున్నారు అని అంటారు. ఇవాళ ఈ పేర్ల గురించి, బిజినెస్ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నా పిల్లలు ఎంత క్షేమంగా ఉండాలని కోరుకుంటానో మీ పిల్లలు కూడా అంత క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్క పేరు గురించి విశ్లేషిస్తున్నాను. నేను ఈ గతంలో మీ ఛానల్లో చేసిన చేవెళ్ళ యాక్సిడెంట్ గురించి చేసిన వీడియోలో సాయి ప్రియ ఒక అమ్మాయి, నందిని ఒక అమ్మాయి, ఆ పేర్లు చేసినప్పుడు లేదు ఇదంతా బూటకం, ఇలాంటి పేర్లు గల వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు బాగున్నారని అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఒక వ్యాక్సిన్ వేసుకుంటాం అంటే అర్థం ఏంటంటే ఈ రోగం మీకు వస్తుందని కాదు. మీ ఇంట్లో మీరు పిల్లల్ని కనుంటే మీకు తెలుస్తుంది. పుట్టిన తర్వాత ప్రతి నెల ఒక వ్యాక్సిన్ ఉంటుంది. ఒక నెలలో టైఫాయిడ్ వ్యాక్సిన్ వేస్తారు, ఒక నెలలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేస్తారు, ఇంకో నెలలో పోలియో వ్యాక్సిన్ వేస్తారు. పోలియో చుక్కలు వేస్తున్నారు గవర్నమెంట్ ప్రచారం చేసి, ప్రజలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నారు కదా. అంటే పోలియో చుక్కలు వేసుకోమంటే పోలియో వస్తుందని అర్థమా? రాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి అనేది అర్థం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక రవి గురించి ఈ రవి గురించి నేను చెప్పినప్పుడు, ఈ రవి కాకుండా మాకు ఇంకో రవి తెలుసు, ఆ రవి బాగున్నాడు, రవి అనే పేరు వల్ల కాదు ఇది అని నువ్వు అనుకుంటే కనుక అది నీ భ్రమ. ఖచ్చితంగా ఏ రవికైనా ఈ పేరులో ఉన్న 13వ నెంబర్ దెబ్బ కొడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే టైం బాగున్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, బాగోలేనప్పుడు తీవ్రమైన ఇబ్బంది పెడుతుంది. అది అన్నీ కలిసి వస్తాయి. అంటే వ్యతిరేకమైన టైం స్టార్ట్ అయినప్పుడు ఆ గ్రహాల ప్రభావం ఏ రూపంలో వస్తుందంటే ఈ పేరులో ఉన్న నంబర్ రూపంలోనే వస్తుంది. కాకపోతే గ్రహాలు పెట్టే కష్టం 10% అయితే, ఈ పేరులో ఉన్న నెంబర్ తోడవుతే దాని పక్కన 0 యాడ్ అయ్యి 10 పక్కన 0 యాడ్ అవుతే 100% అవుతుంది. కాబట్టి ఆ 100% కష్టాలని మనకి ఇస్తాయి. పోలీసులకు దొరికే వరకు ఇమ్మడి రవి అనే అతను రైట్ రాయల్గా ఆయన కింగేగా, దొరికిన తర్వాతే కదా నేరస్తుడు కదా. కాబట్టి ఈ 13వ నెంబర్ కొన్నిసార్లు సరి చేసుకొని పేరులో ఉన్న అదృష్టాన్ని పొందే అవకాశం కూడా ఇవ్వదు. ఒకేసారి ప్రాణాలు తీసింది అనుకోండి, ఏం చేస్తావు? ఏం చేయలేము. ఆ పేరుని, ఆ నెంబర్నే డెత్ నెంబర్ అంటాం. అందుకని మన పిల్లల పేరుల్లో ఈ నెంబర్ రాకుండా చూసుకోవాలి. ఎవరెవరైతే మీరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో, యు ఆర్ వెల్కమ్ బాస్, మీరు 10 కాలాలు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. పేర్లో ఉండే నెంబర్ పనిచేస్తుంది. మీరు నమ్మితే మీ పిల్లలు బాగుపడతారు, మీరు నమ్మకపోతే ఈ నెంబర్కి బలవుతారు. నెంబర్ని మనం పేరులో ఈ నెంబర్ని నేనేం చెప్తున్నాను, ఈ పేరు ఉండకూడదు, ఈ పేరు పెట్టకూడదని చెప్పట్లా, దాన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరైన స్పెల్లింగ్ పెట్టుకోవాలని చెప్తున్నా. పేరుని స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా. అలా చేయడం వల్ల మీ పిల్లలు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతారు అని చెప్తున్నా. ఇక్కడ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అంటే అర్థం ఏంటంటే, మీ ఇంట్లోంచి స్కూల్కి వెళ్ళిన పిల్లలు తిరిగి క్షేమంగా వస్తారు, మీ ఇంట్లోంచి ఉద్యోగం చేయడానికి వెళ్ళిన పిల్లలు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారు, మళ్ళీ రేపొద్దున ఉద్యోగానికి వెళ్తారు. ఇలా ఎంతోమంది తల్లిదండ్రుల పిల్లలు విదేశాల్లో చదువుకుంటూ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ, అక్కడే నానా ఇబ్బందులు పడి, నానా కష్టాలు పడి, పేరులో ఉన్న రాంగ్ నంబర్ వల్ల వీసా ల్యాప్స్ అయిపోయి, పాస్పోర్ట్ పోయి, విదేశాల్లో పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు చేస్తూ బాత్రూములు కడుగుతూ బతుకుతున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. విదేశాలకు వెళ్ళి ఎంతమంది ఎన్ని రకాలుగా సక్సెస్ అయ్యారో, ఎంతమంది ఎంత డబ్బులు సంపాదించారో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీకు తెలియంది, నాకు తెలిసింది ఏంటంటే
పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతారో ఒక అతనికి ఆస్ట్రేలియాలో పాస్పోర్ట్ ల్యాప్స్ అయిపోతే అది వీసా రాకపోతే, అంటే టూరిస్ట్ వీసా మీద వెళ్ళాడు, ఉద్యోగం చేశాడు, అది ల్యాప్స్ అయిపోయింది, తర్వాత సంథింగ్ కారణాల వల్ల మళ్ళీ వీసా రాలేదు, సో అతను అక్కడ ఉండలేడు, ఇండియా రాలేడు. సో దొంగతనంగా పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ తనకు మించిన 20-30 ఏళ్ళు పెద్ద ఏజ్డ్ ఆవిడని పెళ్లి చేసుకొని అక్కడ ఆవిడ హస్బెండ్గా సిటిజన్షిప్ని సంపాదించి ఆ విధంగా వీసా తెచ్చుకొని బయటపడి ఇండియాకి రావాలన్నమాట. వాళ్ళకి దానికి కొన్ని లక్షల్లో డబ్బులు ఇవ్వాలి. వన్స్ ఇలా పెళ్లి చేసుకోవడానికి అక్కడ రెడీగా ఉంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళు చాలా రకాలుగా నానా రకాల హింసలు పెడతారు, చాలా రకాల డిమాండ్స్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ప్రపంచంలో ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో ప్రతినిత్యం పేరులో నెంబర్ చూసి ఆ కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించే నాకు తెలుసు. కాబట్టి ఈ వీడియోలు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి ఐ డోంట్ కేర్. ఏంటి మీకు తెలిసింది అంతే అని అనుకుంటా నేను. బట్ మీరు కనుక కొంచెం పాజిటివ్గా ఆలోచించి ఆయన ఏం చెప్తున్నారు, స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకోమంటున్నారు, మనం చేసుకుందాం, మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. చేసుకుందాం అనుకుంటే మీరు బాగుంటారు, మీకు దీని విషయం అర్థమైతే మీ పిల్లలు కూడా బాగుంటారు. ఒక ఇమ్మడి రవిలాగా తయారవకుండా ఉంటారు, ఒక దావూద్ ఇబ్రహీం లాగా తయారవకుండా ఉంటారు, ఒక ఒసామా బిన్ లాదెన్ లాగా తయారవకుండా ఉంటారు. పేరులో ఉన్న రాంగ్, ప్రతి ఉగ్రవాది పేరులో రాంగ్ నెంబర్ ఉంటుంది కాబట్టే వాడికి ఆ ఉగ్రవాద బుద్ధులు వస్తాయి. సో ఉగ్రవాది ఫైనల్ జీవితం ఏంటి, ఎక్కడో యుద్ధంలో చనిపోవటమో, ఎవరి తూటాలకు బలవటమో, లేకపోతే జైల్లో పట్టడం, అంతే తప్ప వాళ్ళు హాయిగా సుఖంగా నేను సంతోషంగా ఉన్నాను పిల్లా పాపలతో అనేది ఉంటుందా? ఉండదు కదా. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ ఇలాంటి వీటికి దారితీస్తుంది. ఇందుకు బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. వైజాగ్లో ఒక అతను, ఒక స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్, వాళ్ళ నాన్నగారు కోర్టులో పనిచేస్తారు. కోర్టులో సూపరింటెండెంట్, ఆయన జడ్జి గారి దగ్గర సూపరింటెండెంట్. ఆయన పేరు సంథింగ్ వెంకటేశ్వరరావు రామారావు ఉంది. వాళ్ళ అబ్బాయి పేరు హర్షవర్ధన్. హర్ష అని పిలుస్తారు. హర్ష అనే పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల వాడు 10th అయిపోయి ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు నేర ప్రవృత్తి పెరిగింది. నేర ప్రవృత్తి పెరిగి సరదాగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. సరదాగా. ఒకప్పుడు దొంగతనం ఎలా జరిగేది, ఆకలికి జరిగేది, అవసరానికి జరిగేది. ఇప్పుడు నేరం ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఒక మగవాడు దొంగతనం చేసిన, లేదా ఒక ఆడపిల్ల తప్పు చేసిన, ఏదన్నా పొరపాటున తప్పు చేసిన ఎందుకు చేస్తారు, గడవక ఇబ్బంది పడి జీవితాన్ని బతికించుకోవడానికి, ప్రాణాన్ని నిలుపుకోవడానికి తప్పులు చేస్తారు. బట్ ఆ చేసేదేదో తప్పులు చేసి నేరస్తులు అవుతారు కదా. వాడు హర్ష అనే అబ్బాయి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళి డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాసి చదువులో నెంబర్ 1 స్టూడెంట్ వాడు. బీటెక్ వెళ్ళాడు. సో నెమ్మదిగా పక్కవాడి పెన్సిల్స్ పెన్నులు దొంగతనం చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కడు సెల్ ఫోన్ కొట్టేయడం, బీటెక్ వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లు కొట్టేయడం, ల్యాప్టాప్లు కొట్టేయడం, ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్కి చెప్పి మరి, ఇవాళ చూడు ఆ అమ్మాయి సెల్ ఫోన్ లేపేస్తాను చూసుకో, ఇవాళ చూడు వాడి ల్యాప్టాప్ లేపేస్తాను చూసుకో అని, ఇలాంటి ప్రవృత్తి పెరగడానికి కారణం హర్ష అనే నెంబరు. గ్రహస్థితి ఉంటుంది, గ్రహస్థితికి గ్రహశాంతి చేసుకుంటే కొంత తేలిక పడుతుంది. కానీ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ కనికరం లేకుండా పేరులో ఉన్న నెంబర్ని ఆ ప్రకారం మనిషిని లాక్కెళ్తుంది. లాక్కెళ్ళటం వల్ల వాడు నేరస్తుడై ఇలా నేరాలు అలవాటయ్యి వాడు ఎక్కడికి తెగించాడంటే, జగదంబా జంక్షన్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళిన ఒక అమ్మాయి నడి రోడ్లు, అంతే 6 రోడ్లు జంక్షన్లో ఒక అమ్మాయి స్కూటీలో వచ్చి ఏటీఎంకి వెళ్ళింది. ఆ ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఆ స్కూటీలో ఉన్న బ్యాగ్ ఏదో దొంగిలించడానికి ప్రయత్నం చేసి రెడ్ హ్యాండెడ్గా పోలీసులు దొరికిపోయాడు. సో ఏమైంది, జీవితం నాశనం అయిపోయింది. దొంగగా ముద్రపడ్డాడు. తండ్రి పనిచేసేది కోర్టులో, న్యాయమూర్తి దగ్గర. సో ఏమైంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేస్తే
ఆ సమయంలో వాళ్ళ స్నేహితులు ఎవరో నా గురించి చెప్తే నా దగ్గరికి వచ్చి వాళ్ళు పేరు కరెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు అబ్బాయి చక్కగా మంచి బుద్ధులన్నీ మారి ఉద్యోగం చేసుకుంటున్నాడు. పేరులో రాంగ్ నంబర్ ఉండకూడదు, ఉంటేనే నేరస్తులుగా తయారవుతారు, నేర ప్రవృత్తి ప్రబలుతుంది, ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు, ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ ఇమ్మడి రవి పోలీసులకి ఎలా దొరికాడు? తన వైఫే పట్టించింది. అవును. అంటే ఎంత ప్రభావం అంటే ఆ 13వ నెంబర్ 18వ నెంబర్ ప్రభావం. 18వ నెంబర్ ఉంటే కుటుంబ కలహాలు వస్తాయి. కుటుంబ కలహాలు అంటే పెళ్లి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్ప్యూట్స్, ఆ డిస్ప్యూట్స్ కోసం డైవర్స్కి అప్లై చేసి దాంట్లో భాగంగా అతను ఇండియాకి వచ్చాడు. అతను నిజంగా ఉన్న చోటే ఉంటే పోలీసులకు అంత తొందరగా దొరికేవాడో కాదో తెలీదు. బట్ అతను ఇండియాకి వచ్చి డైవర్స్ కోసం వచ్చి ఆ గొడవ వదిలించుకోవడానికి ఇండియా వచ్చి పోలీసులకు దొరికాడు. సో అతని గురించి నాకు రిగ్రెట్స్ లేవు. ధర్మం ఎప్పుడు కూడా ధర్మో రక్షిత. మనం మంచి మార్గంలో వెళ్తే మంచి దారికి వెళ్తాం, చెడు మార్గంలో వెళ్తే చెడు దారికి వెళ్తాం. కానీ మన పిల్లలు బాగుండాలన్నా, మన పిల్లలు సమాజంలో ప్రయోజకులు అవ్వాలన్నా, సమాజానికి ఉపయోగపడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకొని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మంచి జీవితాన్ని గడపాలన్నా పేరులో మంచి నంబర్ ఉండి తీరాల్సిందే. రాంగ్ నంబర్ ఉంటే అది కష్టమే. మీ పిల్లల్ని ముద్దు పేర్లతో పిలవకండి, షార్ట్ కట్ పేర్లతో పిలవకండి, ఒక అక్షరం 2 అక్షరాల పేరుతో పిలవకండి. పేరు ఏం పెడుతున్నారో ఏం పిలుస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. తద్వారా మనము, మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు సంతోషంగా ఉంటారు. ఓకే గురుగారు. సో విన్నారు కదా, రవి పేరు గురించి గురుగారు ఎంతో క్లియర్గా తెలియజేశారు. ఇంకా మీరు ఎవరైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ.